అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ ఎలా చేసుకోవాలో ఎలా తాగాలో ఒకసారి చూద్దాం రండి. నా వెయిట్ వచ్చేసి ఈరోజు నేను మార్నింగ్ చెక్ చేసుకున్నాను 62.25 అండి. నా పోస్ట్ డెలివరీ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత నేనున్న వెయిట్ వచ్చి 74 అనమాట. సరే నేను అది బిఫోర్ పిక్స్ షేర్ చేయట్లేదు. ఎందుకు అంటే నేను 57-58కి రీచ్ అయ్యాక నా ప్రెగ్నెన్సీ స్టోరీలో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. సో ఇక్కడ కావాల్సిందైతే మనకు జీలకర్ర క్యూమిన్ సీడ్స్ కావాలి, వాము అజ్వైన్ కావాలి, కొరియాండర్ సీడ్స్ కావాలి, ధనియాలు, సోంపు కావాలండి, మెంతులు అనమాట, మేతి కావాలి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. సో నేను ఇక్కడ సపరేట్గా వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం దూరగా వచ్చేంత వరకు వేయించుకోండి. నేను ఇట్లా సపరేట్గా వేయించుకుంటున్నా. మీరు కావాలంటే మాకు అంత టైం లేదు అనుకుంటే మీరు అన్నీ కూడా ఒకేసారి వేయించుకోవచ్చు. మెంతులు యాక్చువల్గా నైట్ సోక్ చేసుకొని కూడా యాక్చువల్గా సీడ్స్ అన్నీ నైట్ సోక్ చేసుకొని పొద్దున్న అది బాయిల్ చేసి ఆ వాటర్ అయినా తాగొచ్చండి. నాకు డైలీ నాకు అంత టైం లేదనమాట, మర్చిపోతున్నాను. అందుకని నేను పౌడర్ చేసుకున్నాను అనమాట. ఇదే ఈజీ మెథడ్. మీ అందరికి కూడా ఇదే ఈజీగా ఉంటుందనే ఒక దీంతోనే చెప్తున్నాను అనమాట. సో అన్నీ సపరేట్గా వేయించుకునేసి అన్నీ నేను ఒక గ్లాస్ జార్లో పౌడర్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. సో మీరు కూడా ఇదన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా మనకి ఒక 15 days ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. గ్లాస్ స్టోరేజ్ బయటే సరిపోతుంది, బాగుంటుంది, ఏం చెడిపోదన్నమాట. చిన్న గ్లాస్ స్టోరేజ్లో అయితే సరిపోతుంది. సో ఇది నాకు ఒక్కదానికోసమనే కాదండి, నేను ఒక 15 days తర్వాత నా అప్డేట్ ఇస్తాను. మీరు కొంచెం లావుగా ఉన్నవాళ్ళు అంటే మనం ఫుడ్ కాస్త పోర్షన్ కంట్రోల్గా చేసుకోండి. మీరు తింటూనే ఈ వెయిట్ లాస్ డ్రింక్ కూడా తాగండి అనమాట. పొద్దున్న టైంలో 6 o'clock లేచారనుకోండి, అప్పుడు తాగేసేయండి. బ్రష్ చేసుకున్నాక తాగేసి మీరు ఎప్పుడైనా నైట్ బాదాము అట్లా ఏదైనా నానబెట్టున్నా అది తినేసేయండి. తాగి ఒక 15 days ట్రై చేద్దాం అనమాట. ఇది నేను వామ్ వాటర్ తీసుకున్నాను. జస్ట్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. సో ఒక స్పూన్ అనమాట, ఒక స్పూన్ సరిపోతుంది ఆ గ్లాస్ వాటర్లో. అది తాగేసేయండి. 6 o'clock 6:30 మీరు ఎప్పుడు లేస్తారో అప్పుడు. ఎప్పుడు అంటే పొద్దున్న లేస్తే తాగితే మంచిదండి. సో మీరే చేంజెస్ అనేది చూస్తారనమాట. 15 days తర్వాత నా వెయిట్ కూడా నేను అప్డేట్ ఇస్తాను. దాంతోపాటు స్వీట్స్, ఆయిల్ అనేది కొంచెం అవాయిడ్ చేయండి. సో దట్ మనమే చేంజెస్ అనేది చూస్తామండి. చాలా బాగా చేంజెస్ అనేది కనిపిస్తుంది. సో మనం ఫిట్గా కాన్ఫిడెంట్గా ఉంటే మన పాజిటివిటీ యాక్చువల్గా చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా ఉంటుందండి. ఒకరి కోసం తగ్గక్కర్లేదండి, మన కోసమే, మనం హెల్తీగా ఉండడం కోసం తగ్గుదాం అనమాట. ఇప్పుడు ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామండి. సో మనల్ని చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటారండి. మంచినే నేర్పిద్దాము, చెడు ఎలాగో అలవాటు అవుతుంది. సో అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి, పీస్ఫుల్ లైఫ్ని లీడ్ చేద్దాము. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. 15 days వెయిట్ అయితే నేను అప్డేట్ ఇస్తాను. ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ నేను వేసుకోగలుగుతున్నానండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయడం ఎవ్వరు మర్చిపోకండి.